అందరికీ నమస్కారం. ఈరోజు మీకు కథ చెప్తా. అనగనగా ఒకరోజు ఎక్స్ సీఎం మూవీ హీరో ఇద్దరూ కలిసి ఎలక్షన్స్కి వెళ్తే ప్రజలు ప్రతిపక్షమే లేని మ్యాండేట్ ఇచ్చారు. వెయిట్ స్క్రిప్ట్ కరెక్ట్గానే ఉంది, వీడియో మారిపోయింది. ఓకే అండి, టేక్ 2. ఒక ఎక్స్ సీఎం మూవీ హీరో ఇద్దరూ కలిసి ఎలక్షన్కి వెళ్తే ప్రజలు ప్రతిపక్షమే లేని మ్యాండేట్ ఇచ్చారు. మీరు చూస్తుంది నిజమే. 2011 తమిళనాడులో జరిగిన లాగానే 2024 ఆంధ్రాలో కూడా జరిగింది. ఈ రెండు రిజల్ట్స్ కంపేర్ చేస్తే వచ్చే సిమిలారిటీస్ మామూలుగా లేవు. దే ఆర్ సిమిలారిటీస్ ఆఫ్ ఎపిక్ ప్రపోర్షన్స్. అవేంటో తెలుసుకోవాలంటే కథ మొదలు పెట్టాల్సిందే. లెట్స్ స్టార్ట్ విత్ టీడీపీ అండ్ అన్నాడీఎంకే. ఈ రెండు పార్టీస్ని స్టార్ట్ చేసింది ఆయా రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్, ఇఫ్ నాట్ ది బెస్ట్ హీరోస్. వారిద్దరూ కాలక్రమేణా తమ తమ రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా చేసిన వారే. బాబు గారు, జయలలిత గారు ఈ ఎలక్షన్స్కి ముందు అప్పటికే సీఎంగా చేసి ప్రతిపక్షంలో ఉన్నారు. ఇద్దరూ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ రెండు పార్టీస్లో అంతర్యుద్ధం జరిగాయి. ఇంకా ఈ సిమిలర్గా ఉన్న ఎలక్షన్స్ విషయానికి వస్తే రెండు చోట్ల ఈ కూటమిలకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడం గమనార్హం. సెకండ్ ప్లేస్లో యాక్టర్ లిడ్ పార్టీ వచ్చింది. థర్డ్ ప్లేస్లో రూలింగ్ పార్టీ ఉన్నాయి. ఆంధ్రాలో బీజేపీని తీసేస్తే ఈ ఎలక్షన్స్లో గెలిచిన పార్టీస్కి వచ్చిన ఓట్ షేర్ అండ్ సీట్ షేర్ ఆల్మోస్ట్ సేమ్. అంతేకాదు, ఓడిపోయిన పార్టీస్కి వచ్చిన ఓట్ షేర్ ఆల్మోస్ట్ సేమ్. బీజేపీకి ఈ రెండు ఎలక్షన్స్లో వచ్చిన ఓట్ షేర్ కూడా ఆల్మోస్ట్ సేమ్. కానీ ఏ మాట కామాట, రూలింగ్ పార్టీ ఎలక్షన్కి వెళ్తే ఆల్మోస్ట్ ప్రతిపక్షంలో కూడా చోటు లేకుండా వరుసగా 3 సార్లు చేయడం అనేది మన ఆంధ్ర ఓటర్స్కే చెల్లింది. 2014లో రూలింగ్ పార్టీకి అసెంబ్లీలో చోటు లేకుండా చేశారు. 2019లో రూలింగ్ పార్టీకి 23 సీట్లే వచ్చాయి. మళ్ళీ 2024లో రూలింగ్ పార్టీని ప్రతిపక్షంలో కూడా ఉంచలేదు. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇలానే ఎందుకు వచ్చాయి, ఇలానే ఎందుకు జరిగింది అని చెప్పడానికి నేనేం పొలిటికల్ అనలిస్టో సెఫాలజిస్టో కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్ who's stunned to see the similarities between 2 different elections in 2 different states from 2 different times. I hope you had a great time watching these similarities. Thanks for tuning in. Until next time, take care. Malli kaluddam.